హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ అండ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు మన వీడియోలో 2 జూలై 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏమంటే మనకు ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి మనకు ఎకానమీ టాపిక్ అన్నమాట. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది అర్బన్ డెవలప్మెంట్. అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇండియాలో చాలా వరకు ఒక అన్ప్లాన్డ్ వేలో వెళ్ళిపోతా ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ ఇనిషియేటివ్స్ కూడా అంత ప్రాపర్గా డెవలప్ కావడం లేదు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. సో దాన్ని బేసేసుకొని ఎలా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారు అనమాట. సో ఈ ఆర్టికల్లో మెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఎకానమీ టాపిక్ అగైన్. ఇట్ ఈస్ అబౌట్ ది ఐబీసీ. ఐబీసీ నథింగ్ బట్ ఏంటంటే ఇన్సాల్వెంటీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనమాట. అంటే ఇన్సాల్వెన్సీలో మీరు చాలా వరకు మెయిన్ కంపెనీస్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, మెయిన్ ఎవరైతే అమౌంట్ రీపే చేయని పొజిషన్లో ఉంటారో, అంటే బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత ఎవరైతే అమౌంట్ రీపే చేయలేకుండా ఉంటారో అలాంటి పొజిషన్లో ఉన్న వారిని వి కాల్ ఇట్ యాస్ ఏ ఇన్సాల్వెంట్స్ ఆర్ అలాంటి కంపెనీస్ వి కాల్ ఇట్ యాస్ ఏ బ్యాంక్రప్సీ. ఓకే, బ్యాంక్రప్సీ అని చెప్తాం మనం. సో ఇక్కడ మనకి ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే బ్యాంక్రప్సీ లేదంటే ఇన్సాల్వెన్సీ అయిన తర్వాత కంపెనీస్ ఎస్పెషల్లీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ వాళ్ళ అమౌంట్ని రికవర్ చేసుకోవాలంటే దే హ్యావ్ టు సెల్ ది కొలాటరల్స్. దట్ ఈస్ ఏంటంటే మనకి ఈ కంపెనీస్ అయితే ఏదైతే పర్సన్స్ అయితే మన కొలాటరల్స్గా ఇచ్చింటారో డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే కంపెనీస్ కావచ్చు, లేదంటే మనకు బిల్డింగ్స్, మిషనరీ ఇవన్నీ మనకు అమ్ముకోవాలంటే బ్యాంక్స్కి చాలా కష్టం అవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రజెంట్ ఈ ఆర్టికల్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ ప్రజెంట్ రీసెంట్గా లా మినిస్ట్రీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. ఈ ఆర్డినెన్స్ ఎందుకోసం అంటే ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్ట్రైక్ చేసేదానికి కుదరదు అనమాట. ఇప్పటి వరకు మనకు జస్ట్ ఆర్మీ వాళ్ళు మాత్రమే స్ట్రైక్ చేయకూడదు అగేన్స్ట్ ది గవర్నమెంట్కి. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ వాళ్ళు కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దీంట్లో వీళ్ళు కూడా మనకు ఎలాంటి స్ట్రైక్ చేయకూడదు, చేస్తే అది అఫెన్స్ అని చెప్పేసి మనకు పనిషబుల్ అని చెప్పేసి మనకు లా మినిస్ట్రీ కొత్తగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. సో దీని బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మాల్దీవ్లో మాల్దీవన్ గవర్నమెంట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాలో ఈ మీడియా వచ్చేసి మనకి ఏంటంటే ఈ డిప్లొమాట్స్ ఎవరైతే ఇండియన్ డిప్లొమాట్స్ ఉన్నారో మాల్దీవ్లో ఈ డిప్లొమాట్స్ మీద చాలా వరకు తప్పుడు ఆరోపణలు చేస్తుంది అనమాట. న్యూస్ పేపర్లు ప్రతిరోజు, అలాగే మనకు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వీళ్ళకి ఆపోజిట్గా పోస్టులు పెడుతున్నారు. అండ్ దీని దృష్టిలో పెట్టుకొని మనకి ఇండియన్ గవర్నమెంట్ మాల్దీవన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అట్ ది సేమ్ టైం ఇవన్నీ మనకి ఏంటంటే వియన్నా కన్వెన్షన్కి ఆపోజిట్గా వైలేషన్గా జరుగుతున్నాయి. సో ఇవన్నీ మంచిది అని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వీ హ్యావ్ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవరీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ అండ్ ఐక్యూ అకాడమీ. ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది అర్బన్ డెవలప్మెంట్. యాక్చువల్గా అర్బన్ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్ ఇండియాకి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అర్బన్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అర్బన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే టౌన్స్ అనుకోవచ్చు, సిటీస్ కావచ్చు, లేదంటే వాటి కాల్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో అలాంటి వాటిని మీ కాల్ చేసి అర్బన్ ఏరియాస్ అని చెప్తాం. దీనికి ఆపోజిట్ వచ్చి మనకు రూరల్ అనమాట. రూరల్ అంటే నథింగ్ బట్ పల్లెలు అని చెప్పేసి. సో అర్బన్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా వరకు టెక్నాలజీ డెవలప్మెంట్స్ అనేది మన ఎక్కడ జరుగుతాయంటే అర్బన్ ఏరియాస్ జరుగుతుంటాయి. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఎందుకు ఈ టాపిక్ వస్తుందంటే యాక్చువల్గా పోస్ట్ పాండమిక్ ఎరాలో మనకి నథింగ్ బట్ ఏంటంటే ప్రజెంట్ అంటే పాండమిక్ అయిన తర్వాత లేదంటే పాండమిక్ జరుగుతున్న టైంలో ప్రజెంట్ ఈ కరోనా వైరస్ ఉంది కదా. సో ఈ టైంలో ఏంటంటే మనకు ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ది గవర్నమెంట్ టు డెవలప్ టు చేంజ్ సంథింగ్ అబౌట్ ది అర్బనైజేషన్. ఎందుకంటే మనకు అర్బన్ ఏరియాస్లో ప్రజెంట్ కోవిడ్ టైంలో రెస్ట్రిక్షన్స్ ఉండడం వలన చాలా వరకు వాట్ వి కాల్ మొత్తం ఇలాంటి యాక్టివిటీస్ జరగడం లేదు. సో ఇలాంటి టైంలో ఏంటంటే గవర్నమెంట్ కెన్ చేంజ్ సంథింగ్ అబౌట్ ది అండ్ వాట్ వి కాల్ డెవలప్మెంట్ కోసం ఈ టైం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆథర్ చెప్తున్నారనమాట. అట్ ద సేమ్ టైం ఇండియాలో మనకు అర్బనైజేషన్ చాలా వరకు ఎలా ఉందంటే అన్ప్లాన్డ్ వేలో ఉందన్నమాట. అన్ప్లాన్ అంటే మనకు సింపుల్ ఏంటంటే యాక్చువల్గా ఒక సిటీ కావచ్చు, లేదంటే ఒక టౌన్ కావచ్చు, కన్స్ట్రక్షన్లో ఎలా ఉంటుందంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లాన్ వీ కాల్ ఎస్ ఏ మాస్టర్ ప్లాన్. ఓకే, మాస్టర్ ప్లాన్ చెప్పొచ్చు. ఈ మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా ఏ సిటీ కూడా డెవలప్ కావడం లేదు. ఇల్లీగల్గా కావచ్చు, లేదంటే మనకు ఎలా అంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది కానీ సిటీ. బట్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనకు మాస్టర్ ప్లాన్ అనుగుణంగా లేదు. అంటే ఒక పర్ఫెక్ట్ రోడ్స్ ఉండవు అండ్ ఎలాగంటే అలాగ కన్స్ట్రక్షన్ చేస్తుంటారనమాట. ఎక్స్పాన్షన్ జరుగుతుంది కానీ అది ఇల్లీగల్గా అండ్ ఎలాగంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా గవర్నమెంట్ ప్రొసీజర్స్ కాకుండా ఎలాగో డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పాన్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఇలా ఎక్స్పాన్షన్ విచ్చలవిడిగా జరిగిపోవడం వలన ఎలాంటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వలన ఏమవుతుందంటే ఈ అర్బనైజేషన్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతుంటాయి అనమాట. సో అదే ఇక్కడ ఆథర్ చెప్తున్నారు అనమాట. చాలా కంట్రీస్ మన ఇండియాలో చాలా సిటీస్లో వరకు ఏంటంటే అర్బనైజేషన్ జరుగుతూ ఉంది. బట్ అర్బనైజేషన్ వచ్చేసి ఇల్లీగల్గా అండ్ అన్ప్లాన్డ్ వేలో జరుగుతూ ఉంది. సో దీనివల్ల మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. లైక్ మనకు
వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం కావచ్చు, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ట్రాఫిక్, పొల్యూషన్, ఇవన్నీ మన మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ ఇస్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇలా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. వర్షం పడినప్పుడు చాలా వరకు ఏరియా సిటీస్లో మనకు వర్షం అంతా బయటకు వచ్చేస్తుంది, వర్షం నీళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి అనమాట. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా వరకు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ప్రాపర్గా ఉండకపోవడం. సో ఇవన్నీ ఏమంటే మనకు ఇవన్నీ ఇన్ఫ్రాక్ ఎందుకు వస్తాయి అనమాట. సో ఓన్లీ గవర్నమెంట్ ఏంటంటే ఈ కంపెనీస్ వస్తున్నాయా లేవా అని చెప్పేసి జస్ట్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది డెవలప్మెంట్ గురించి అర్బన్ ఏరియాస్లో. బట్ ఇన్ఫ్రా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కొద్దిగా రైజ్ అవుతుంది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్. సో అందుకని చెప్పి గవర్నమెంట్ వచ్చేసి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారనమాట. లైక్ అమృత్ కావచ్చు, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్, అండ్ ది సేమ్ టైం మనకు స్మార్ట్ సిటీస్ మిషన్ అని చెప్పేసి రీసెంట్గా తీసుకొచ్చారనమాట. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ చాలా మంచిగా ఉంది ప్రజెంట్ మీన్ వరల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్తో పోల్చుకున్నట్లయితే. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఫండ్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సిటీస్ అంటే ఏవైతే మనకు ఇండియాలో కొద్దిగా డెవలప్మెంట్ స్టేజ్లో అంటే ఫస్ట్ క్లాస్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫస్ట్ క్లాస్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా సిటీస్ మనకు ఇండియాలో డివైడ్ ఎలా చేస్తారంటే ఒకటి వచ్చేసి మనకు మెగా సిటీస్ అని చెప్పేసి, మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పేసి, అండ్ సిటీస్ అని చెప్పేసి, ఫస్ట్ క్లాస్ సిటీస్ అని చెప్పేసి డివైడ్ చేశారనమాట. సో మెగా సిటీస్ మనకు కొన్ని మీన్ మోర్ దాన్ వాట్ వి కాల్ క్రోర్ పాపులేషన్, అంటే 1 crore పాపులేషన్ కన్నా ఎక్కువ ఉంటే వాట్ వి కాల్ ఇట్ యాస్ ఏ మెగా సిటీస్ అని చెప్తారు. అలాగే మెట్రోపాలిటన్ సిటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకు 1 million to 10 million, ఓకే, అంటే 10 లక్షల నుంచి 1 కోటి మధ్యలో పాపులేషన్ ఉంటే వి కాల్ ఇట్ ఇస్ మెట్రోపాలిటన్ సిటీ. అండ్ మెగా సిటీ అంటే 1 crore కన్నా పాపులేషన్, అంటే 1 కోటి కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే దాన్ని మెగా సిటీ అని చెప్తారు అనమాట. అలాగా ఈ 1 million అంటే 1 లక్ష నుంచి 10 లక్షల లోపల ఉంటే దానికి వి కాల్ ఇట్ యాస్ ఏ ఫస్ట్ క్లాస్ సిటీ. ఇలాగైతే ఫస్ట్ క్లాస్ సిటీస్ కొన్ని ఉన్నాయో అలాంటి కొన్ని సిటీస్ ఎస్పెషల్లీ ఇండియాలో అప్రాక్సిమేట్గా మనకు 100 సిటీస్ బయట తీశారనమాట వీళ్ళు. అంటే 100 సిటీస్ని లిస్ట్ చేశారు. ఈ 100 సిటీస్ని సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేసి ఈ సిటీస్ని పూర్తిగా అంటే వాటి డిజిటల్ అంటే వాటి టెక్నో సెంట్రిక్, ఓకే, టెక్నో సెంట్రిక్ బేస్ చేసుకొని ఏంటంటే మనకు సిటీస్ని డెవలప్ చేస్తారనమాట. ఓకే, టెక్నో సెంట్రిక్ బేస్ చేసుకొని మనకు ఈ సిటీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మనకు చాలా వరకు ఏంటంటే మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ కనెక్షన్ అంటే నథింగ్ బట్ కనెక్టివిటీ అనమాట. రోడ్స్ అనేవి ఈ 100 సిటీస్ కనెక్షన్ ఉంటుంది. అలాగే మనకు డేటా డ్రైవెన్, ఒక డేటా డ్రైవెన్ నథింగ్ బట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. లైక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బిల్డింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, స్కూల్స్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైక్ మనకు గూగుల్ డేటాలో ఎలాగైతే ఉంటుందో అలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్తో కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏంటంటే ఈజీగా ఫాస్ట్గా అందిపోతుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ మీ కెలామిటీస్ కావచ్చు ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అనమాట. అలాగే సెన్సార్స్ అండ్ అడ్వాన్స్ సెన్సార్స్ యూజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని. లైక్ సీసీ కెమెరాస్ కావచ్చు, లేదా మనకు డిఫరెంట్ సెన్సార్స్ కానీ, స్పీడో మీటర్స్, ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా వరకు ఈ సిటీస్ కొద్దిగా డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ సిటీస్లో మనకు పెడెస్ట్రియన్స్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ, దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు, అది సేమ్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. పెడెస్ట్రియన్ నడిచే మీ ఖాళీ బాటలకు సంబంధించిన మన పెడెస్ట్రియన్స్ పాత్ ఉంటాయి కదా, అంటే ఫుట్ పాత్స్, ఈ ఫుట్ పాత్స్ని డెవలప్ చేయడం ప్రతి ఏరియాస్లో. అలాగే మన సైక్లింగ్ కోసం సపరేట్గా ఒక పాత్ ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అబౌట్ ది స్మార్ట్ సిటీస్ అనమాట. అంటే వరల్డ్ క్లాస్లో లైక్ స్విట్జర్లాండ్ కావచ్చు, వేరే కంట్రీస్లో స్మార్ట్ సిటీస్ ఎలా ఉంటాయంటే కోర్స్ అక్కడ ఖచ్చితంగా మనకు ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉంటాయి. డ్రైనేజ్, వాటర్, ట్రాన్స్పోర్టేషన్, ద సేమ్ దాంతోపాటు పొల్యూషన్ కంట్రోల్ కోసం వాళ్ళు పెడెస్ట్రియన్ పాత్స్ని, అలాగే అట్ ద సేమ్ టైం మనకి సైక్లింగ్ పాత్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి డెవలప్ చేయాలని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. మన పిక్చర్లో అదే కనిపిస్తూ ఉంది, సైక్లింగ్ పాత్స్ కనిపిస్తుంది కదా. సో పిక్చర్లో అదే మనకు కనిపిస్తుంది అనమాట సైక్లింగ్ పాత్ గురించి. సో అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనకు దేంతో కనెక్ట్ అయి ఉంటాయంటే దేంతో కనెక్ట్ అయిందంటే ICCC అనమాట. ICCCతో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ICCC అంటే నథింగ్ బట్ ఇంటర్గ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ సెంట్రల్ కంట్రోల్ యూనిట్ అని చెప్పొచ్చు. ఓకేనా. ICCC అంటే మీనింగ్ ఏమంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే మనకు ఈ 100 సిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఈ మొత్తాన్ని కూడా మనకి ఈజీగా అక్కడి నుంచి మనం మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల మనకు డెవలప్మెంట్ ఎఫిషియన్సీ బాగుంటుంది. అండ్ స్పీడ్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా గవర్నమెంట్ ఇన్వెన్షన్స్, అలాగే మనకు ఈజీగా మనకు స్కేల్ చేయొచ్చు అనమాట. వీ కెన్ మెజర్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఈజీగా స్టాటికల్ డేస్లో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు 100 సిటీస్కి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది కమాండ్ కంట్రోల్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పాండమిక్స్ సిచ్యువేషన్లు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు కావచ్చు, ఈజీగా మనకి సర్వీస్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సర్వీస్ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అండ్ అందరిని ఇన్వాల్వ్ చేయొచ్చు అనమాట. ఎంతమంది అవైలబుల్గా ఉంటారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. లైక్ మనకు సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో అందరినీ ఈజీగా మీకు కోఆపరేట్ చేయొచ్చు అనమాట.
కొలాబరేట్ చేయొచ్చు అండ్ ఇంటగ్రేట్ చేయొచ్చు. దీనివల్ల మనకు ఇవన్నీ మనకి ఎలా అంటే వార్ రూమ్స్ లాగా కూడా యూజ్ అవుతాయి అనమాట. సో ఈజీగా మనం ఏమైనా మీన్ ఒక వాట్ వి కాల్ ఒక డిసాస్టర్ని ఈజీగా ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. సో అదే ఇక్కడ రాత్రి చెప్తున్నారనమాట. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ డిసెస్మెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది. ప్రిడిక్షన్ అంటే ప్రిడిక్ట్ అనాలిసిస్ కూడా ఈజీగా చేయొచ్చని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా మీకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి టెక్నాలజికల్ ప్రకారంగా సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అనలైజ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిడిక్ట్ కూడా అని చెప్తున్నారు ఆథర్. ఓకే, అట్ ద సేమ్ టైం చూసినట్టు మనకు స్లోపీస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఫైల్డ్ పాండమిక్ రెస్పాన్స్ అంటే మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న ఆధార్ ఏమంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్లో మనకి ఎందుకు ఫైల్ అవుతున్నాం స్ప్రెడింగ్ కంట్రోల్ చేయడం అంటే అఫ్ కోర్స్ ఎందుకంటే మన వేరే కంట్రీస్లో డేటా కనెక్షన్ అండ్ అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చాలా ఈజీ అనమాట. ప్రజెంట్ ఈవెన్ టుడే ఇండియాలో మన చాలా వరకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం మనము డోర్ టు డోర్ డోర్ స్టెప్స్ ఫాలో అవుతున్నాం అనమాట. అంటే మనం ఇంటి దగ్గర వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం వచ్చి ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అట్ చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఖర్చు అవుతుంది. బట్ ఇది మనకు ఇలాంటి కనెక్షన్ ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి టెక్నికల్ కనెక్షన్ మనకు వచ్చినట్లయితే ఈజీగా మనం సర్వే చేయొచ్చు ఈజీగా. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఈజీగా ఇలాంటి పాండమిక్స్ కానీ ఏవైనా మనకు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఇక్కడ ఆథర్ ఎగ్జాంపుల్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇలా సిటీస్ డెవలప్ కావడం వలన మనకు మొబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సివిక్ ఇన్ఫ్రా అండ్ బేసిక్ సర్వీస్ కూడా మనకు ఈజీగా అందరికి అందుబాటులో వచ్చేస్తాయి. అండ్ కామన్ పీపుల్ కూడా ఏంటంటే మనకు మనకు సపరేట్గా మనకు లైక్ పార్క్స్ కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ ఏరియాస్ కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు అనమాట. దీనివల్ల మనకు వాట్ కాల్ ఎన్విషన్ సిటీస్ అండ్ వాటి ఫ్యూచర్లో మనకు స్ట్రక్చరల్ షిఫ్ట్కి మారే ఛాన్స్ అని చెప్తున్నారు అనమాట. అన్ని సిటీస్ కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యి దీని వాటి పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే మనకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ అవుతుంటాయి కాబట్టి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి సో ప్రతి సిటీ కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఫ్యూచర్లో మేబీ అన్ని సిటీస్ ఇవే కావచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆథర్. సో దీనివల్ల ఖచ్చితంగా కంట్రీకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మన ప్రజెంట్ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఐబీసీ. ఓకే, ఐబీసీ నథింగ్ బట్ అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనమాట. ఓకే, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటే నథింగ్ బట్ ఏమంటే ఎవరైతే బ్యాంక్స్ని మోసం చేసి లేదా బ్యాంక్స్ దగ్గర ఉన్న అప్పులు తీసుకొని రిటర్న్ రీపే చేయకుండా ఉంటే అలాంటి వాళ్ళని కాల్ చేసి ఇన్సాల్వెంట్ పర్సన్స్ ఆర్ బ్యాంక్రప్సీ అని చెప్తారు. ఓకే, ఇన్సాల్వెంట్ అనే వర్డ్ వచ్చేసి మనము యాక్చువల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ పర్సన్స్కి యూజ్ చేస్తారు ఇన్సాల్వెన్స్ అనేది. అండ్ బ్యాంక్రప్సీ అంటే కంపెనీకి యూజ్ చేస్తారు అనమాట. ఒక కంపెనీ పూర్తిగా లాస్లో వెళ్ళిపోయి బ్యాంక్ ఇంకా మూతపడే పరిస్థితులు వచ్చిందనుకోండి అలాంటి కంపెనీస్ కాల్సి బ్యాంక్ రప్టెడ్ కంపెనీ అని చెప్పేసి చెప్తాం. అలాగే మనకు ఇన్సాల్వెంట్ అంటే ఒక పర్సన్ పూర్తిగా అతను ఎత్తిపోయాడు అనుకోండి, అంటే ఇలాంటి అన్ని అప్పులు అయిపోయి సో అలాంటి పర్సన్ కాల్సి ఇన్సాల్వెంట్. మనం డైలీ వింటున్నాం అనమాట ఐపీ పెట్టి వెళ్ళిపోయారని చెప్పేసి. ఐపీ అంటే మీనింగ్ ఏమంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఓకే, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని చెప్పేసి కోర్టులో వేస్తారనమాట. అంటే నా దగ్గర అమౌంట్ ఏం లేదు, నేను ఇంకా అమౌంట్ కట్టలే అని చెప్పేసి. సో అలా ఎవరైతే ఉన్నారో అలాంటి కంపెనీస్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఎవరైనా బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటే అవన్నీ మనకి ఎవరి కిందకి వస్తాయంటే ఐబీసీ కిందకి వస్తాయి. ఓకే, ఇన్సాల్వెంటీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కిందకి వస్తాయి అనమాట. ఈ కంపెనీస్ వచ్చేసి బ్యాంక్స్ వచ్చేసి మనకి ఏంటంటే వీళ్ళ దగ్గర కొలాటరల్గా ఉంచినటువంటి అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ని ఏంటంటే మనకు ఈజీగా వాళ్ళు రీపేమెంట్ కోసం యూజ్ చేసుకుంటారు అనమాట. అండ్ ఈవెన్ దే సెల్ ద ఐటమ్స్ అండ్ ఈవెన్ దే ఆప్షన్ అనమాట. ఆప్షన్లో యూజ్ చేస్తారు వాటిని ఐటమ్స్ని, లేదంటే వాళ్ళు ఆ ఐటమ్స్ పూర్తిగా అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మన ప్రజెంట్ ప్రాబ్లం ఏమంటే ఈ కంపెనీ ఓనర్షిప్ రైట్స్లో మనకి ఏంటంటే చాలా వరకు ఈ కంపెనీస్ అన్ని కూడా మనకి సెక్షన్ 29 కింద ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ 29 చెప్తుందండి ఈ ఓనర్షిప్ అలాగే మనకు వాట్ వి కాల్ ఇక్కడ మేనేజింగ్ ఓనర్షిప్ రెండు కూడా మనకు ఒక పర్సనే ఉండడం జరుగుతుంది అనమాట. ఇండియాలో అయితే మనకు ఫారెన్లో అయితే మనకు ఓనర్ వేరే పర్సన్ ఉండడు, అలాగే మేనేజింగ్కి వేరే పర్సన్ ఉండడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం ఉండడం వల్ల ఇండియాలో కొద్దిగా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకు రికవరీ చేయడం బ్యాంక్స్ కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సో రెజల్యూషన్ కూడా చాలా కష్టం అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు ఈ రెజల్యూషన్ పీరియడ్ వచ్చేసి మనకు 5 years నుంచి 6 years వరకు ఉంది. వాట్ వి కాల్ ప్రీవియస్గా ప్రజెంట్ వచ్చేసి మనకు 3 to 5 years. ఓకే, 3 to 5 years తగ్గించేస్తారనమాట. ఇప్పుడు ప్రజెంట్ 3 to 5 years మాత్రం రెజల్యూషన్ పీరియడ్ ఉంది ఇప్పుడు వాట్ వి కాల్ ఈ రికవరీ చేసుకోవడానికి కోసం బ్యాంక్స్కి. సో ఇది కొద్దిగా మంచిది మూవీ, తక్కువ పీరియడ్ ఇచ్చారనమాట. ఇంకా తక్కువ ఇస్తే బాగుంటుంది చెప్తున్నారు. బట్ ఈ పీరియడ్ తగ్గించినా కానీ మనకు ఇంకా ప్రాబ్లం ఏమున్నాయంటే ల్యాక్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది ఎన్సీఎల్టీస్. ఓకే, ఎన్సీఎల్టీస్ నథింగ్ బట్ ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఓకే, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మెంబర్స్ అనేవి తక్కువ మంది ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే నథింగ్ బట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ ఏవైతే బ్యాంక్రప్సీ అవుతుంటాయో అలాగే ఈ కంపెనీస్కి అలాగే బ్యాంక్స్ మధ్య రిలేషన్స్ని లేదంటే బ్యాంక్స్ మధ్య గొడవల్ని తీర్చే ట్రైబ్యునల్ లేదంటే మనకు ఎన్సీఎల్టీ. ఓకే, నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ అనమాట. ఈ లా ట్రైబ్యునల్ మెంబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు.
బట్ కేసెస్ అనేవి ప్రజెంట్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మెంబర్స్ తక్కువ ఉండడం, కేసెస్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఈ యొక్క పెండింగ్ ఆఫ్ ది కేసెస్ అనేవి చాలా పెండింగ్లో అలాగే ఉండిపోతున్నాయి. సో అలాగే మనకి ఇంకొక ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఉందన్నమాట. అదేంటంటే నథింగ్ బట్ NCLAT అని చెప్పేసి. NCLAT అని నథింగ్ బట్ ఏంటంటే నేషనల్ కంపెనీస్ లా అపిలెంట్ ట్రైబ్యునల్ అని చెప్పేసి. ఇక్కడైనా ప్రాబ్లం అయితే మనము ఈ ట్రైబ్యునల్కి వెళ్ళచ్చు, మళ్ళీ అపిలెంట్ ట్రైబ్యునల్కి వెళ్ళచ్చు. ఇక్కడ మనకు అగైన్ మనకు సెవరల్ బెంచెస్ ఉంటాయి అనమాట. దీంట్లో మనకు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ డిలే ఆఫ్ ది అపాయింట్మెంట్స్, ఓకే, డిలే ఇన్ ఇంప్లిమెంటేషన్, ఓకే, ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్లో కావచ్చు, ఇక్కడ ఉన్న మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో ప్రతి ఒక్క కేసు కూడా మనకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. దీనివల్ల మనకు ఏమవుతుందంటే హెయిర్ కట్స్ ఎక్కువ అవుతున్నాయి చెప్తున్నాను అనమాట. హెయిర్ కట్స్ నథింగ్ బట్ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ నుంచి ఒక పర్సన్ వచ్చేసి 1 crore అమౌంట్తో 1 crore అమౌంట్ లోన్ తీసుకున్నారు. అతని దగ్గర 1 crore అమౌంట్ అసెట్స్ ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఉంది. ఒక బిల్డింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 1 crore వర్త్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకి ఇన్సాల్వెన్సీ ఇచ్చారు అతను, అప్పుడు తర్వాత అది వచ్చేసి మన కేసు వచ్చేసి ఎక్కడ వెళ్తుందంటే NCLTకి వెళ్తుంది అనమాట. ఈ NCLT కొద్దిగా లేట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ బిల్డింగ్ కొద్దిగా వాటికల్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం పక్కన వాడకుండా పక్కన అలాగే ఉంచేస్తారు ఇది. ఓకే, దాన్ని మనం వాట్ వి కాల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద పక్కన పెట్టేస్తారు అనమాట. NPA అని చెప్పేసి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద. సో ఇలా పక్కన ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ బిల్డింగ్ కొద్ది రోజులకి మేబీ 2 years తర్వాత 3 years తర్వాత ఏమవుతుందంటే మేబీ కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు అది వర్త్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, ఆ వర్త్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మేబీ అతనికి బ్యాంక్కి మేబీ ఒక 95 lakhs కావచ్చు, లేదా 90 lakhs అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 10 lakhs కదా, ఈ 10 lakhs అనేది మనకి ఎవరు బర్డన్ అవుతుందంటే బ్యాంక్స్ బర్డన్ అవుతుంది, క్రెడిటర్స్ బర్డన్ అవుతుంది. సో ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇంత లాస్ ఏంటో ఆ అమౌంట్ వి కాల్ ఇట్ ఎస్ హెయిర్ కట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, హెయిర్ కట్స్ అనేవి మనకు చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రజెంట్. ఎస్పెషల్లీ అంటే బ్యాంక్ లోన్ ఇచ్చిన దానికంటే ఇక్కడ మనకు అసెట్స్ అనేవి మనకు తక్కువ వాల్యూ వస్తున్నాయి అనమాట. సో దీనివల్ల అంటే మనకు పార్టికల్ బికాస్ ఆఫ్ దిస్ డిలే ఇన్ అపాయింట్మెంట్స్ కావచ్చు, లేదంటే డిలే ఇన్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, డిలే ఇన్ జడ్జ్మెంట్స్ కావచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుంది ఫైనల్గా బ్యాంక్స్ అనేవి లాస్ అవుతున్నాయని చెప్తున్నారు అనమాట. అట్ ది సేమ్ టైం చూస్తే అసెట్స్ అండ్ డెట్స్ గ్యారంటీ కూడా ప్రాపర్గా అడగడం లేదు. అండ్ క్వాలిటీ వాల్యూ అంటే లిక్విడేషన్ కావచ్చు, అండ్ క్వాలిటీ వాల్యూ కూడా మనకి ఏమవుతుందంటే పూర్తిగా తగ్గిపోతుందని చెప్తున్నారు ఆథర్. అలాగే మనకి ఇంప్రూవ్మెంట్ చేయాలి. దీంట్లో మనకు రిలాక్సేషన్ అండర్ ది సెక్షన్ 29A. 29Aలో మనకు రెజల్యూషన్ ప్లాన్ కొద్దిగా రిలాక్స్ చేయించాలి. అండ్ గవర్నమెంట్ కొద్దిగా పవర్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ బ్యాంక్స్ కూడా పవర్స్ ఇవ్వాలి. అండ్ నేషనల్ ఆర్క్ బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి అండ్ స్ట్రెస్డ్ అసెట్ రెజల్యూషన్, స్ట్రెస్డ్ రెజల్యూషన్ మనకు వాటి కల్లా సపరేట్గా మనకి క్రియేట్ చేయించాలి. రెజల్యూషన్ త్వరగా అయిపోయేలా చేయాలన్నమాట. అండ్ స్ట్రెంథనింగ్ ది IBC, ఓకే, IBC ఏదో ఉందో అంటే మన ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏదో ఉందో దాన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేయాలి. అండ్ స్పీడప్ రెజల్యూషన్, ఓకే, సింపుల్గా మనకి ఆథర్ ఏం చెప్తున్నాడు, సింపుల్గా ఇవన్నీ మనకి మెయిన్ టాపిక్ ఏమంటే ఈ ఆర్టికల్లో వచ్చేసి మనకు ఈ రెజల్యూషన్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి. టైం ఎక్కువ ఏమవుతుందంటే ఈ అసెట్స్ వాల్యూ తగ్గిపోతుంది ఫైనల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, ఈ కార్ ఒక 3-4 years పక్కన అలాగే వాడుకుని అలా పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కారు ఇంజిన్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, మేబీ కొన్ని పార్ట్స్ డ్యామేజ్ కావచ్చు, దానివల్ల కాస్ట్ ఆఫ్ ది కార్ అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ మనకి ఎవరికో ప్రాబ్లం అవుతుందంటే హెయిర్ కట్స్లో మారిపోయి బ్యాంక్స్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అండ్ NCLTలో మెంబర్స్ సరిగ్గా లేకపోవడం, ఓకే, అండ్ ప్రీ అండ్ IBC కూడా మనకు సరిగ్గా లేకపోవడం, అట్ ద సేమ్ టైం మనకు రెజల్యూషన్స్ మనకు అంత త్వరగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఈ కంపెనీస్ వాళ్ళకి ఎవరైతే లాస్ అవుతున్నారనమాట. బ్యాంక్స్ వాళ్ళు ఎక్కువ లాస్ అవుతున్నారు. మనకు ఎవరైతే మనకు ఈ మాటకల్లా ఎవరైతే మనకు IBCలో ఇన్సాల్వెన్సీలో లేదంటే బ్యాంక్రప్సీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు ప్రాఫిట్ అవుతున్నారు అనమాట. సో ఫైనల్గా ఎవరికి లాస్ అవుతుందంటే బ్యాంక్స్కి లాస్ అవుతుంది. సో ఇవన్నీ మనకు త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇంకా అపాయింట్మెంట్ కూడా త్వరగా ఇవ్వాలని చెప్పేసి మనకు ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ డిఫెన్స్ సర్వీస్ వర్కర్స్ బ్యాడ్ ఫ్రమ్ స్ట్రైక్. అంటే వాట్ వి కాల్ ఏంటంటే యాక్చువల్గా డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ కావచ్చు, ఓకే, ఆర్మీ కావచ్చు, లేదంటే మనకు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా 3 forces ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఉండేవాళ్ళు, దే ఆర్ బ్యాడ్ ఫ్రమ్ ది వాటికి స్ట్రైక్స్ అనమాట. అంటే మనకు ఆర్మీలో వర్క్ చేసే ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళెవరు కూడా మనకు గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎలాంటి స్ట్రైకులు చేయకూడదు అనమాట. ఎలాంటి స్ట్రైకులు చేయకూడదు అండ్ ఆర్టికల్ 33 and 34. ఓకే, ఆర్టికల్ 33 and 34 ప్రకారంగా వీళ్ళెవరు కూడా మనకి ఏంటంటే ఈ స్ట్రైక్స్ కావచ్చు, లేదంటే ప్రొటెస్ట్ కావచ్చు, లేదంటే తిరుగుబాటులో ఎలాంటి వాటిలో కూడా మన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఓకే, ఆర్టికల్ 33 and 34. బట్ ఇక్కడ మనకు ప్రెసెంట్ ఏమవుతుందంటే ఈ ఆర్టికల్స్లోకి మనకు ఎవరిని జాయిన్ చేస్తున్నారంటే ప్రెసెంట్ ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ వాళ్ళని కూడా జాయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఈ ఆర్టికల్స్లో మనకు ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ వాళ్ళని కూడా యాడ్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళని యాడ్ చేస్తున్నారంటే రీజన్ ఏమంటే ప్రెసెంట్ రీసెంట్గా
ఓకే, ఓఎఫ్బిసి అని చెప్పేసి. అండ్ ఓఎఫ్బి అంటే నథింగ్ బట్ ఏంటంటే నథింగ్ బట్ వాట్ వి కాల్ ఆర్డినెన్స్. ఓకే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనమాట. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది సింపుల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంపెనీ ఇస్ ఎ ఫ్యాక్టరీ ఇట్ సప్లై వెపన్స్ టు ది ఆర్మీ అనమాట. ఆర్మీ వాళ్ళకి ఏంటంటే మనకు వెపన్స్ సప్లై చేస్తుంది అనమాట. సో ఇక్కడ వెపన్స్ సప్లై చేసే వాళ్ళు ఏంటంటే మనకు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు మేక్ దీస్ ఓఎఫ్బిని ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ చేయబోతున్నారు అనమాట. సింపుల్గా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. సో ఇలా అమ్మడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనే వాళ్ళు కొంతమందికి ఆపోజిట్ అయ్యారు. ఓకే, అంటే ఎంప్లాయీస్ కొద్దిగా బెనిఫిట్స్ కొన్ని కోల్పోతారు, శాలరీ కొద్దిగా తగ్గిపోతుంది, ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారనమాట. ఎవరికి అగెనిస్ట్గా అంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు లా మినిస్ట్రీ వచ్చేసి మనకు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. ఈ ఆర్డినెన్స్ ఏమంటే ప్రోహిబిటింగ్ ది వాట్ వి కాల్ ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆల్సో అండర్ ది ఆర్టికల్ 33 and 34, and they are therefore prohibiting these persons from agitations and strikes. ఓకే, వీళ్ళని కూడా మనకి ఏంటంటే అజిటేషన్ స్ట్రైక్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ కాకూడదు. వీళ్ళు కూడా పార్టిసిపేట్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పనిషబుల్ అఫెన్స్. అలాగే మనకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రిజన్లో ఉంచడం జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే ఇలాంటి స్ట్రైక్స్ని డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్. ఓకే, ఇలాంటి స్ట్రైక్స్ మనం ఇల్లీగల్ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే జాబ్స్ పోతే మేబీ అట్ ద సేమ్ టైం ఇంకేమంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు వాళ్ళకి అఫెన్స్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ వచ్చి ఓఎఫ్బిసిలో ఓఎఫ్బి ఉంది కదా, నథింగ్ బట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో అప్రాక్సిమేట్ 76,000 పర్సన్స్ అనే వాళ్ళు ఏంటంటే మనకు ఈ యొక్క అజిటేషన్లో పాల్గొన్నారనమాట. సో దీనికి అగైనెస్ట్ మనకు ఇక ఈ లా ప్రజెంట్ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది అనమాట. సో అట్ ద సేమ్ టైం మనకు ఈ రైట్ టు స్ట్రైక్ అనేది మనకు ఫండమెంటల్ రైట్ అని కాదని డిస్కస్ చేసినట్టు మనకు ఈ రైట్ టు స్ట్రైక్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్ ఇస్ జస్ట్ ఎ స్టాచ్యుటరీ రైట్ అనమాట. ఓకే, ఇది స్టాచ్యుటరీ రైట్ అనమాట. ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్ మాత్రమే. ఇది మనకు జస్ట్ లీగల్ రైట్ మాత్రమే, మనకు ఇది ఫండమెంటల్ రైట్ మాత్రం కాదు. బట్ ఫండమెంటల్ రైట్లో మనకు రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఉందన్నమాట. బట్ రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది వాట్ వి కాల్ రైట్ టు స్ట్రైక్ అనమాట. రైట్ టు ప్రొటెస్ట్ కూడా ఎలా ఉండాలంటే ఈ జస్ట్ మన కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకోండి. ఓకే, ఈ కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకుని మనకు ఇది రైట్ టు ప్రొటెస్ట్ ఉందన్నమాట. ఈ కంపెనీస్ యాక్ట్లో ఏమో నథింగ్ బట్ ఏంటంటే ఎవరైతే కంపెనీస్లో వర్కర్స్ని సరిగ్గా చూసుకోకుండా అంటే ఎక్కువ డిస్క్రిమినేషన్కి డామినేషన్కి ఇలా గురి చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఏంటంటే మన రైట్ టు ప్రొటెస్ట్ బేస్ చేసుకొని పీస్ఫుల్ అజిటేషన్ చేయొచ్చు అనమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని మన ఫ్రీడమ్తో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట మన యొక్క డిస్కంఫర్ట్ని కంపెనీస్కి ఆపోజిట్గా. బట్ స్ట్రైక్స్ అనేవి మాత్రం మనకు లీగల్ కాదనమాట. ఇది ఫండమెంటల్ కాదు, ఫండమెంటల్ రైట్ కాదు, ఇది జస్ట్ మనకి లీగల్ రైట్ మాత్రమే. సో దాని బేసిక్ మాకు చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు ఎవరైతే ఇలా డిఫెన్స్ సర్వీస్లో ఉండేవాళ్ళు కూడా మనకు ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్లో ఉండేవాళ్ళు కూడా లైక్ ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ నథింగ్ బట్ ఏంటంటే గన్ సప్లై కావచ్చు, లేదా ఫుడ్ క్యాటరింగ్ కావచ్చు, అంటే ఆర్మీకి సంబంధించి వాటికి సప్లై అంటే హెల్ప్ చేసేవాళ్ళనమాట. అంటే ఆర్మీకి హెల్ప్ చేసే వాళ్ళని వీ కాల్డ్ చేసి ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ అని చెప్తాం. సో వీళ్ళని కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ ఈ ఆర్టికల్ 33, 34 తీసుకురావడం వలన ఏమవుతుందంటే వీళ్ళు కూడా మనకు స్ట్రైక్స్ నుంచి అపోజిట్ అవుతారు అనమాట. సో కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఏం చెప్తున్నారంటే ఇది గవర్నమెంట్ కావాలని ఆటోక్రసీలా రూల్ చేస్తూ ఉంది. సో దీనివల్ల ఫండమెంటల్ రైట్స్ కొన్ని దెబ్బతినే ఛాన్స్ అని చెప్తున్నారనమాట. సో కావాలని మనకు ఇంపోజ్ చేస్తున్నారు ప్రజలకి ఇలాంటి యాక్టివిటీస్ అని చెప్పేసి మనకు ప్రజెంట్ ఆధారం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ఆర్టికల్. మేబీ ఫర్దర్గా మన ఫ్యూచర్లో మనకి ఇలాంటి ఆర్టికల్స్ ఇంకా కొన్ని వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఇండియన్ సీక్స్ మాల్దీవియన్ గవర్నమెంట్ యాక్షన్ ఆన్ రిపీటెడ్ అటాక్స్ ఇన్ మీడియా. అంటే మీనింగ్ ఇక్కడ ఏమంటే ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అనమాట, అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే మనకు మాల్దీవ్స్ ఉన్నారు, ఈ మాల్దీవ్స్లో ఉండే వాళ్ళు ఏంటంటే మనకు ఎస్పెషల్లీ ఆ మాల్దీవ్ మీడియా వచ్చేసి మనకు సోషల్ మీడియా మనకు చాలా వరకు వీళ్ళని అటాక్ చేస్తున్నారనమాట. ఎలా అంటే సోషల్ మీడియాలో కావాలని ఒక బ్యాడ్ రెప్యుటేషన్ కావచ్చు, బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇలా మనకు కావాలని వాళ్ళ మీద ప్రతిరోజు మనకు ఏదో ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీనికి బేస్ చేసుకుని మన ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ మాల్దీవిని కోరిందనమాట. ప్రజెంట్ మీరు వీళ్ళని కాపాడతారు, వీటి నుంచి మన ఇండియన్ ఎంబసీని కాపాడలేరు, లేదంటే వీల్ గో టు ద యుఎన్ఓ అండ్ యాజ్ వియన్నా కన్వెన్షన్ ప్రకారంగా డిప్లొమాట్స్ కొన్ని పవర్స్ అని ఉన్నాయన్నమాట. ఈ డిప్లొమాట్స్ కొన్ని రిలేషన్స్ ఉంటాయి, సో అలాగే డిప్లొమాట్స్ కొన్ని పవర్స్ ఉంటాయి. సో దీని మీద మేము కేసు ఫైల్ చేస్తాం మేబీ అని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో వాట్ ఇస్ ద వియన్నా కన్వెన్షన్ డిస్కస్ చేసినట్టయితే ఒక వియన్నా కన్వెన్షన్ వచ్చేసి మనకు డిప్లొమాట్స్ రిలేషన్స్ కోసం 1961లో మనకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందనమాట వియన్నాలో, దట్ ఈస్ ఆస్ట్రియా. ఓకే, ఈ డిప్లొమసీ ప్రకారం ఈ కన్వెన్షన్ ప్రకారం ఏమంటే ఎవరైతే డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారు, డిప్లొమాట్స్ అని
మీన్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమాట్స్ అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏ ఉంది అంటే కంట్రీ బి ఉంది. ఈ కంట్రీ ఏలో పర్టికులర్ ఒక పర్సన్ మీన్ వాటి రాయబారిగా అనమాట. ఓకే, ఒక ఎంబసీ ఆఫీసర్గా అంటే ఈ కంట్రీ తరపు నుంచి ఇక్కడ మాట్లాడేదాని కోసం ఒక పర్సన్ అపాయింట్ చేస్తారనమాట. ఓకే, ఏ అయిన పర్సన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కంట్రీలో హోస్ట్ అనమాట ఇతను. ఓకే, ఇక మీన్ వాటికల్ బి అనేది హోస్ట్, ఇక్కడ గెస్ట్ లాంటి వ్యక్తి అనమాట, ఏ అయిన వ్యక్తి. సో ఇక్కడ ఈయన డిప్లొమాట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇతను వచ్చేసి ఈ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఈ కంట్రీలో ఏమైనా చేయాలనుకున్నా కానీ ఆ కంట్రీ చెప్పాలని విషయాలు ఏంటంటే ఈ కంట్రీలో అతను చెప్పగలుగుతాడు అనమాట. ఒక రాయబారి లాగా ఉంటాడు అనమాట, జస్ట్ ఒక మీడియేటర్ లాగా ఉంటాడు. వాట్ వి కాల్ ఇట్ యాజ్ హూ కాల్ హిమ్ యాజ్ ఎ డిప్లొమాట్. కొన్ని కంట్రీస్ ఎంబసీ ఆఫీసర్స్ అని చెప్పి చెప్తాం. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ డిప్లొమాట్స్కి పవర్ మీన్ వీళ్ళ మీద అథారిటీ ఎవరికి ఉంటుందంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా అథారిటీ వచ్చేసి మనకు హోమ్ కంట్రీ మీద మాత్రమే ఉంటుంది. ఓకే, కంట్రీ ఏ మీద మీన్ వాట్ వి కాల్ ఇక్కడ ఏ పర్సన్ మాత్రమే అథారిటీ ఉంటుంది అనమాట. ఇతని జాబ్ని తీసేయాలన్నా కానీ ఇతని మీద ఛార్జ్ ఫైల్ చేయాలన్నా కానీ ఇవన్నీ. బట్ కంట్రీ బీకి మాత్రం ఎలాంటి అధికారం ఉండదు అనమాట, ఎక్సెప్ట్ సమ్ సిచ్యుయేషన్స్ మాత్రమే. సో అవి డిస్కస్ చేసాం ఇక్కడ. యాక్చువల్గా మనకు ఇతనికి వాటికల్ డిప్లొమాట్స్ అటాక్స్ ఆన్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. ఓకే, ఏమంటే వాటికల్ నేషన్ కంట్రీ మీన్ వాటికల్ హోస్ట్ నేషన్ ఖచ్చితంగా వీళ్ళకేంటంటే ఫ్రీడమ్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎలాంటి అటాక్స్ జరగకూడదు, అండ్ ఫ్రీడమ్ కూడా అండ్ డిగ్నిటీ మీద ఎలాంటి మీన్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదని చెప్తున్నారనమాట. అలాగే వాటికల్ మన కంట్రీలో కూడా వాటికల్ ఈ నథింగ్ బట్ ఈ డిప్లొమాట్స్ కూడా ఏంటంటే మనకు వాటికల్ హోస్ట్ కంట్రీ ఫ్రమ్ సర్చింగ్ ద ప్రమిసెస్ ఆఫ్ డిప్లొమాటిక్ మిషన్. అంటే మనకు ఈ కంపెనీ ఆఫీస్ ఎంబసీ ఉంటుంది కదా, ఎంబసీలో ఎలాంటి సర్చింగ్ ఆపరేషన్ జరగకూడదు, అండ్ సీజింగ్ కూడా మనకు చేయకూడదు అనమాట. అండ్ ప్రాపర్టీ సీజ్ చేయకూడదు, డాక్యుమెంట్స్ సీజ్ చేయకూడదు, అండ్ వాట్ వి కాల్ ఎక్స్టెండ్ ద ప్రైవేట్ రెసిడెన్స్ ఆఫ్ ది డిప్లొమాట్. ఓకే, మన వాట్ వి కాల్ ప్రైవేట్ రెసిడెన్స్ ఉండే అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా ఏంటంటే మనకు రూమ్స్లో కూడా ఎలాంటి సర్చింగ్ ఆపరేషన్ చేయకూడదు. అలాగే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావచ్చు ఇలాంటివి కూడా మనం సీజ్ చేయకూడదు అనమాట. అండ్ వాట్ వి కాల్ అండ్ ప్రోహిబిటింగ్ ద హోస్ట్ కంట్రీ ఫ్రమ్ entering the premises of mission or embassy with which is considered inviolable. Okay, for example without the permission of the embassy permission లేకుండా ఈవెన్ ద హోస్ట్ కంట్రీ కూడా మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఆఫీస్ లేక ఎంటర్ కాకూడదు అనమాట. అట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ టు ప్రొవైడ్ ఫ్రీ కమ్యూనికేషన్ షుడ్ బి అలౌడ్ అండ్ బిట్వీన్ ద మిషన్ అండ్ ది హోమ్ కంట్రీ. ఓకే, హోమ్ కంట్రీకి మిషన్ మధ్యలో ఏంటంటే ఫ్రీ కమ్యూనికేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయించాలి. అట్ ది సేమ్ టైం మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే నో డిప్లొమాటిక్ బ్యాగ్ ఆర్ కొరియర్ షుడ్ బి సీజ్డ్ ఆర్ ఓపెన్. ఓకే, ఎలాంటి కొరియర్ కావచ్చు ఇలాంటి కవర్ కావచ్చు లేదు మనకు ఈ కొరియర్ అనేది మనకు సీజ్ చేయకూడదు, అలాగే ఓపెన్ కూడా చేయకూడదు అనమాట బిఫోర్ రీచింగ్ ద హోమ్ కంట్రీ. అట్ ది సేమ్ టైం the treaty says that foreign envoys cannot prosecute or punished by the host country for action carried out in the line of duty. ఒక ఆఫీసులో మీన్ వర్క్ చేస్తున్న పర్సన్ మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయకూడదు, అలా పనిష్మెంట్ కూడా ఇవ్వకూడదు అని చెప్తున్నారనమాట. ఓన్లీ మనకి ఎవరు చేయొచ్చు హోమ్ కంట్రీ మాత్రమే ఇలాంటి పనిష్మెంట్స్ అని మనకు చేయొచ్చు అని చెప్తున్నారనమాట. బట్ సమ్ సిచ్యుయేషన్ లైక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబసీ అనే డిప్లొమాట్ వచ్చేసి ఒక స్పైగా వర్క్ చేశారనుకోండి, ఒక డిప్లొమాట్ వచ్చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నారనుకో, ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు లేదా స్పైగా ఉన్నప్పుడు మాత్రం మనకి ఏంటంటే ఈ హోస్ట్ కంట్రీ కొద్దిగా పవర్ ఉంటుందన్నమాట. మిగతా సిచ్యువేషన్లో కూడా మిగతా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఏంటంటే ఈ హోస్ట్ కంట్రీకి మనకి ఎలాంటి పవర్స్ ఉందో జస్ట్ స్పై కావచ్చు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మాత్రమే ఏంటంటే మనకి ప్రజెంట్ వాటి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. మిగతా యాక్టివిటీస్ మొత్తం ఎవరికి పవర్ ఉంటుందంటే ఓన్లీ హోమ్ కంట్రీకి మాత్రమే పవర్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అబౌట్ ది డిప్లొమసీ. వియన్నా కన్వెన్షన్ గురించి ప్రజెంట్ ఆథర్ ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. వియన్నా కన్వెన్షన్ మనకు ఈ మాల్దీవియన్ గవర్నమెంట్ వైలేట్ చేస్తూ ఉంది, ఎందుకంటే మనకు మాల్దీవియన్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి ఎవరిని, ఈ డిప్లొమాట్స్ని. ఇండియన్ డిప్లొమాట్స్ కావచ్చు ఏ డిప్లొమాట్స్ అయినా కావచ్చు. బట్ ఇక్కడ మనకు మీడియా అటాక్స్ డైలీ జరుగుతున్నా కానీ మనకు మాల్దీవియన్ గవర్నమెంట్ సైలెంట్గా ఉందన్నమాట. ఎందుకు ఇక్కడ మీడియా అటాక్ చేస్తుంది ఇండియన్ డిప్లొమాట్స్ అంటే రీజన్ ఏమంటే యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ మాల్దీవ్లో చాలా వరకు యాక్టివిటీస్ చేస్తున్నారు. లైక్ మనకు ఎలా అయితే మనకు డెవలప్మెంట్ అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే మనకు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు. అంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మాల్దీవన్ గవర్నమెంట్లో కొద్దిగా ఇంటర్వ్యూన్ అవుతుంది ఎక్కువ. ఓకే, డెవలప్మెంట్ కోసం కావచ్చు మనకు మ్యూచువల్ కోఆపరేషన్తో. సో ఇలా ఎక్కువ ఇంటర్వ్యూన్ కావడం ఇది కొంతమంది పీపుల్కి నచ్చలేదన్నమాట, మాల్దీవ్ పీపుల్కి. సో కొంతమంది యాంటీ ఇండియాగా మారిపోయారనమాట, అంటే ఇండియాకి ఆపోజిట్గా అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ మా కంట్రీకి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి మనకు కొంతమంది పీపుల్ యాంటీ అయిపోయారు ఇండియాకి. సో దాని బేసిస్గా మనకు చాలా వరకు కొన్ని మీడియాస్లో ఏంటంటే మనకు ఇండియన్ డిప్లొమాట్స్ని కొద్దిగా నెగిటివ్ ఫామ్లో చూపిస్తున్నారు. సో దీని బేసిస్కి మనకి ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ డైలీ అటాక్ జరుగుతుంది అనమాట. అటాక్ అంటే కొట్టడం కాదు, బట్ సోషల్ మీడియాలో మనకి ఏంటంటే పోస్ట్ ఏంటంటే మనకి ఏంటంటే కొద్దిగా వల్గర్గా లేదంటే మనకు తిట్టే విధంగా మనకు వాళ్ళకి ఆ విధంగా ఉన్నాయన్నమాట, హరాస్మెంట్ చేసే విధంగా ఉన్నాయి. సో అదే ఇక్కడ మనకు ప్రజెంట్ ఈ వియన్నా కన్వెన్షన్ కూడా కొద్దిగా ఆపోజిట్ అవుతుందని చెప్పేసి మనకు ఆథర్ చెప్తున్నారు అనమాట. సో ప్రజెంట్ ఈ సంబంధించిన ఈ మాల్దీవియన్ గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ తీసుకుని చూడాలి.
సో మేబీ ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ ఫర్దర్గా మనకు ఆర్టికల్ వస్తుంది. బట్ డూ రిమెంబర్ దట్ వియన్నా కన్వెన్షన్ అండ్ డిప్లొమాట్ రూల్స్ కూడా రిలేషన్కి చాలా ఇంపార్టెంట్. 1961 జరుగుతుంది. అండ్ యుఎన్తో వర్టికల్ కొలాబరేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇవన్నీ వాటికి ఇన్వాల్వ్ అయితే లేదంటే వైలేట్ అయితే మనకి ఏంటంటే ఖచ్చితంగా వీ కెన్ రైజ్ ద వాయిస్ ఇన్ యుఎన్ఓలో మనం వాయిస్ రైజ్ చేయొచ్చు. తర్వాత మనకు మేబీ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. Okay, these are the important articles that today we have. We'll discuss remaining articles, important article tomorrow. Thanks for watching, and please subscribe to our channel, share our videos, and have a nice day.